ఏపీలో అవినీతి పెరిగిపోవడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక, మట్టి నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకు ప్రతి విషయంలోనూ అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని వారు ఆగ్రహించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నేతల చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే అభివృద్ధి చేయకపోగా అవినీతిలో నెంబర్ 1 చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 1కి 100 సార్లు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు పాల్గొని ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇసుక, మట్టి మాఫియాతో మంత్రులు, ఎమ్మెల్యేలు జేబులు నింపుకుంటున్నారని మాజీ సీఎస్ అజయ్ కల్లం ఫైర్ అయ్యారు. భారీ ప్రాజెక్టుల్లో అంచనా వ్యయాలను పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. గృహ నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందన్నారు అజయ్ కల్లం. ఒక్క ఎన్ఆర్ఈజీపీ నీరు చెట్టు కిందనే 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ 4-5 సంవత్సరాల్లో. మరి దాంట్లో ఈవెన్ 30-40% తిన్నారు అన్నా కూడా ఎన్ని వేల కోట్లు ఊహించుకోండి. అది అన్ని గ్రామాలకి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని గ్రామాలకు పరిమితం కావచ్చు. అంటే స్కేల్ మ్యాగ్నిట్యూడ్ ఎంతగా పెరిగింది ఆ విధంగా. రెండోది ఎమ్మెల్యేలు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇదంతా ఎమ్మెల్యే రాజు కదా, వాళ్ళు ఏ విధంగా సంపాదించుకుంటారు, వాళ్ళకి కావాల్సిన స్కీములు. బాబు సర్కార్ శ్వేతపత్రాల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని అజయ్ కల్లం అన్నారు. ఫైబర్ గ్రిడ్ పేరుతో కేబుల్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని మండిపడ్డారు. అటువంటిది మరి ప్రతి ప్రాజెక్టు కూడా ఈ రాష్ట్రంలో అయి ఉండాలి. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో మనం 52,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఈ మధ్య పబ్లిష్ చేసిన వైట్ పేపర్ చెప్తుంది. 4 సంవత్సరాల్లో 52,000 కోట్లు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టామని చెప్పి మనం పబ్లిష్ చేసిన వైట్ పేపర్ చెప్తుంది. మరి 17,000 కోట్లు కావాల్సిందే కంప్లీట్ చేయడానికి 50,000 కోట్లు ఆల్రెడీ ఎట్లా ఖర్చు పెట్టాము అంటే జరిగింది ఏంటి? మిగిలినటువంటి పనిని, ఆ 17,000 కోట్ల పనిని 3 రెట్లు 4 రెట్లు పెంచేసి రివైజ్ చేసేసి ఎస్టిమేట్లు కేవలం దేనికి 6% కోసం ఎస్టిమేట్లు రివైజ్ చేసేసి పెంచుకుంటూ పోతూ ఉంటాం. జనచైతన్య వేదిక నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి పెద్దలు చెప్పిన అంశాలు అందరినీ ఆలోచింపచేశాయి. గణాంకాలతో సహా వారు చెప్పిన అంశాలు చూశాక పాలన ఏ విధంగా జరుగుతుందో కళ్లకు కట్టినట్లు కనిపించింది. రవీంద్రారెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.